హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనగానే ఓన్లీ పిల్లలు కాకుండా ఉన్న వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఇస్తారు అనుకుంటారు కాబట్టి, కానీ అది కాదు. బికాజ్ మా ట్రీట్మెంట్తో కన్సీవ్ అయిన పేషెంట్స్ అందరి యాంటీనేటల్ కేర్ కూడా చూస్తూ ఉంటాం కాబట్టి, ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్స్కి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్, ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మేము వీడియోలో పాస్ అవుట్ చేస్తూ ఉంటాము. సో ఈ వీడియోలో నేను మెయిన్గా చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే, చాలా ప్రెగ్నెంట్ మదర్స్ కానీ వాళ్ళ అమ్మలు అత్తలు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం మేము మా ఊరికి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాము, ఇంకా ట్రీట్మెంట్ అయిపోయింది కదా, మరి మా ఊరు చాలా దూరం, జర్నీ చేయొచ్చా లేదా, మా ఇల్లు 2nd ఫ్లోర్లో ఉంటుంది, మెట్లు ఎక్కొచ్చా లేదా, లేదంటే మా దగ్గర ఇండియన్ టాయిలెటే ఉంది, యూజ్ చేయవచ్చా లేదా, బరువులు లేపొచ్చా లేదా, ఇట్లాంటి డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. అండ్ అలాంగ్ విత్ దట్, అఫ్ కోర్స్, ఫుడ్ ఏమేమి పెట్టాలి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫుడ్ ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు. సో ఈ ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదుకు సంబంధించిన 2-3 వీడియోస్ ఆల్రెడీ చేశాము. యూ కెన్ గో త్రూ దట్ వీడియో. నాన్ వెజ్ పెట్టొచ్చా, వెజ్ పెట్టొచ్చా, బనానాస్ పెట్టొచ్చా, మ్యాంగో పెట్టొచ్చా, వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చేశాము. ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా డాక్టర్ పూర్ణిమ అని చెప్పి మీరు ఆ టాపిక్ కొడితే మీకు వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో మనం ఏంటంటే, లాంగ్ జర్నీస్ చేయొచ్చా లేదా, వర్కింగ్ మదర్స్ అయితే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు ఎంతవరకు జర్నీ చేయొచ్చు, ఇవన్నీ కూడా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అందరు అడిగేది ఏంటంటే, మేడం మేము లాంగ్ జర్నీ చేద్దాం అనుకుంటున్నాము, చేయొచ్చా లేదా. సో లాంగ్ జర్నీ ఒక టైం వరకు ఓకే, అంటే ఫ్రీక్వెంట్గా చేయకూడదు. లైక్ ఇవాళే మీరు ఇక్కడి నుంచి అక్కడికి 5-6 అవర్స్ చేశారు, మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో 6-7 అవర్స్ చేస్తున్నారు జర్నీ. అలా ఫ్రీక్వెంట్ జర్నీస్ చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే జర్నీలో మనం ఎంత మీరు కార్లో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా కూడా యూ హ్యావ్ టు సిట్, కూర్చొనే ఉండాలి, లైక్ 5 to 6 అవర్స్ మినిమం. సో అట్లా కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, లెగ్ పెయిన్స్ వచ్చేస్తాయి. సో లెగ్స్ కంటిన్యూస్గా ఇట్లా కింద పెట్టి ఉండడం వల్ల కాళ్ళలో వాపులు వచ్చేస్తాయి. ప్లస్ మనం జర్నీ చేస్తున్నప్పుడు టైంకి ఫుడ్ తీసుకోము, టైంకి మెడికేషన్స్ కూడా వేసుకోము. సపోజ్ మీకు ఇంజెక్షన్ ఉందనుకోండి, ఆఫ్టర్నూన్ 12 o'clockకి మీకు ఇంజెక్షన్ డోస్ ఉంది, మీరు ఆ టైంలో జర్నీ చేస్తున్నారు, ఇంజెక్షన్ వేసుకోలేరు కదా. సో అందుకని మీరు మెడికేషన్స్ కరెక్ట్గా తీసుకోరు. సపోజ్ ఫుడ్ అవైలబుల్ లేదు, ఫుడ్ తీసుకోరు కాబట్టి ఫుడ్ తర్వాత వేసుకునే ట్యాబ్లెట్స్ కూడా మీరు వేసుకోరు. అలా మెడికేషన్స్, ఇంజెక్షన్స్ అన్నీ కూడా స్కిప్ అయిపోతూ ఉంటాయి మీరు లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు. అలాంగ్ విత్ దట్ బాడీకి కూడా స్ట్రెస్ అన్నది ఎక్కువైపోతుంది. జనరల్గానే లాంగ్ జర్నీస్ చేస్తే ఎవరైనా అలసిపోతాము. అండ్ ప్రెగ్నెన్సీ అంటేనే వెరీ స్ట్రెస్ఫుల్ కండిషన్ ఫర్ ద బాడీ. బాడీ ఈజ్ అండర్ గోయింగ్ సో మెనీ చేంజెస్. బాడీలో టాప్ టు బాటమ్, తల నుండి కింద కాళ్ళ వరకు అన్ని రకాల మార్పులు వస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. అట్లాంటి స్ట్రెస్ఫుల్ టైంలో మీరు ఇంకా దాన్ని బాగా స్ట్రెస్ పెడితే ఇట్ విల్ లీడ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. బ్యాక్ పెయిన్ పెరిగిపోతుంది, కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళు పట్టేస్తాయి, పిక్కలు పట్టేస్తాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ దట్ మీరు వేసుకునే ఫుడ్ టైంకి ఉండదు, ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ కూడా సరిగ్గా ఉండవు. సో ట్రై టు అవాయిడ్ లాంగ్ జర్నీస్. లైక్ నెలకు ఒకసారి చేస్తున్నారు, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సరే 15 డేస్కి ఒకసారి చేస్తున్నా కూడా ఓకే, కానీ ఇవాళ చేస్తున్నారు, మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నారు, ఇట్ విల్ లీడ్ టు ద స్ట్రెస్ అండ్ ఆల్. మనకు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ లీడ్ టు అబార్షన్స్. సో మ్యాక్సిమం ట్రై టు అవాయిడ్ లాంగ్ జర్నీస్. అండ్ ఎట్ ద సేమ్ టైం, మేడం మెట్లు ఎక్కొచ్చా ఎక్కకూడదా అని అడుగుతుంటారు. మెట్లు ఎక్కడం దిగడంతో వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదండి, హ్యాపీగా మీరు మెట్లు ఎక్కొచ్చు, దిగొచ్చు. లైక్ నేను ఇందాక చెప్పినట్టు, అలానే మీ ఇల్లు 4th ఫ్లోర్లోనే 5th ఫ్లోర్లోనే పెట్టుకొని రోజుకు 10 సార్లు ఎక్కుతాను దిగుతాను అంటే కుదరదు, అది బాడీ తట్టుకోలేదు. సో 1st ఫ్లోర్లో ఉంది, 2nd ఫ్లోర్లో ఉంది, ఒకసారి ఎక్కుతారు, 1 month అక్కడే ఉంటారు, లేదంటే 10 days ఉంటారు, మళ్ళీ 10 days తర్వాత దిగుతారు, అలా ఓకే. కానీ ఫ్రీక్వెంట్గా 3 floors 2 floors పొద్దున్న నుంచి రాత్రి దాకా 10 సార్లు ఎక్కుతాము దిగుతాము అంటే బాడీ తట్టుకోలేకపోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇండియన్ టాయిలెట్ అందరూ అడుగుతూ ఉంటారు మేడం. జనరల్గా ఇంకా IVF ట్రీట్మెంట్తో కన్సీవ్ అయిన వాళ్ళైతే బాగా అడుగుతుంటారు, ఈటీ తర్వాత మేడం ఇండియన్ టాయిలెట్ ఏంది, యూస్ చేయొచ్చా, యూస్ చేయకూడదా. నో ప్రాబ్లం అండి, ఇండియన్ టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్, ఇట్ డజంట్ మ్యాటర్, ఏదైనా సరే యూస్ చేయొచ్చు. మనకి కాన్స్టిపేషన్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏం అడుగుతుంటారంటే, బెడ్ రెస్ట్. మేడం బెడ్ రెస్టే తీసుకోవాలా, మరి నాకు జాబ్ ఉంది, నేను జాబ్ చేసుకోవచ్చా, లేదంటే ఇంట్లో నాకు ఇంకొక బేబీ ఉంది, మరి నేను నా పనులు నేను చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. సో జాబర్స్ అందరు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చండి, జాబ్స్ మానేయమని ఎవరికి చెప్పము. కాకపోతే మీ వర్క్ అవర్స్ని కొంచెం తగ్గించుకోండి. ఒకవేళ మీరు 10 hours 12 hours చేస్తుంటే కొంచెం తగ్గించుకోండి, కొంచెం స్ట్రెస్ తక్కువగా ఉండేలాగా చూసుకోండి.
అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లో మీది ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ, ఆల్రెడీ ఫస్ట్ ఒక కిడ్ ఉన్నారనుకోండి, ఆ కిడ్స్ని ఎత్తుకోవడం అట్లాంటివి ఎక్కువ చేయకండి. బికాస్ అంత బరువును లేపడం అన్నది బాడీ తట్టుకోకపోవచ్చు. సడన్గా మజిల్స్ ఏదైనా పట్టేయచ్చు, లేదంటే వాళ్ళు ఎత్తుకున్నప్పుడు పొట్ట మీద తన్నడమో ఏదైనా చేయొచ్చు, మీకు కడుపు నొప్పి రావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ముందు ఒక కిడ్ ఉంటే ఆ కిడ్ని లిఫ్ట్ చేయడం కానీ లేపడము అట్లాంటివి అవాయిడ్ చేయండి. లేదా చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకునే పనులు, పిల్లలకు తినిపించడం, బట్టలు మడత పెట్టుకోవడం, చిన్నగా వంట చేసుకోవడము, సర్దుకోవడం, ఇవన్నీ చేసుకోవచ్చు. అవన్నీ చేయకూడదని ఎవరు అన్నారు. హెవీ వెయిట్ లిఫ్టింగ్ అన్నది అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకైనా సరే హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు మనకి పొట్ట నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి, నడుము నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. హెవీ వెయిట్స్ పట్టుకొని పైకి వెళ్ళడము, కిందికి వెళ్ళడము, ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. అలా అని మీరు ఇవాళ చేస్తే రేపే మీకు అబార్షన్ అయిపోతుంది అని కాదు. యాజ్ ఎ ప్రికాషన్గా ట్రై టు అవాయిడ్ దెమ్. కానీ కంపల్సరీగా నాకు ఇంకో ఆప్షన్ ఏమీ లేదు మేడం అంటే అట్లాంటప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకొని తక్కువ వెయిట్ని మీరు తీసుకెళ్ళడం, అట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ప్రయత్నం చేయొచ్చు. సో ఇవండి మీకు ప్రెగ్నెన్సీలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ. సో ఇవి కాకుండా సమ్మర్లో ప్రెగ్నెంట్ మదర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా వాటి కోసం సపరేట్గా వీడియో చేశాను, అది కూడా చూడండి. బికాస్ ప్రెగ్నెన్సీలో స్పెషల్గా మనం ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. తీసుకునే దానికంటే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో మ్యాక్సిమం బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ప్రికాషన్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి. వాటన్నింటికి సంబంధించి కూడా ఇంకో సపరేట్ వీడియో చేశాను, అది కూడా చూడండి. ఇది కాకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అది కూడా యూ కెన్ పోస్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. థ్యాంక్ యూ.